హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం. అంటే చాలామందికి ఇంటర్నల్గా ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కానీ ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లంతో చాలామంది ఫేస్ చేస్తుంటారు. వారికి స్పెర్మ్ మీట్ ఎగ్ ప్లాన్ అంటే ఎప్పుడు కలుసుకుంటే కరెక్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది, కరెక్ట్ ఏ విధంగా, డేట్ ఏంటి, టైం ఏంటి, ఏ విధంగా అనేది ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ప్రస్తుత కాలంలో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది వరల్డ్ వైడ్గా ఉన్నది. వరల్డ్ వైడ్గా మొత్తం ఒక 8 crores ఈ జంటల లోపల ఈ విధంగా ప్రాబ్లం ఉంటాయి. ఇండియాలోనే ఒక 25% వరకు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, కానీ కారణం కూడా ఏంటంటే అండం విడుదలయ్యే సమయాన్ని గుర్తించకపోవడం. ఇది ఆ సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అండం విడుదలయ్యే తేదీని ఖచ్చితంగా గుర్తించాలి. ఒక ప్రణాళిక ప్రకారం ఈ కలయికలో పాల్గొనడం వల్ల సక్సెస్ రేట్ అనేది పెరుగుతుందని నిపుణులు ఎక్స్పర్ట్ చెప్తున్నారు. దీన్నే స్పెర్మ్ మీట్ ఎగ్ ప్లాన్ అంటారు. దాని గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లాన్ ఎలా చేసుకోవాలంటే, గర్భం ధరించాలంటే అండం విడుదలయ్యే సమయంలో కలయికలో పాల్గొనడం ముఖ్యం. అయితే మహిళలు తప్పకుండా తమ ఋతుక్రమ తేదీలను రికార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే అది కంపల్సరీ కనుక. ఎందుకంటే కొందరిలో ఋతుక్రమ తేదీల మధ్య చాలా వ్యత్యాసం, అంటే డిఫరెన్స్ బాగా ఉంటుంది, చాలా ఉంటుంది. కాబట్టి ఆ తేదీలను నమోదు చేసుకోవడం ద్వారా ఆ అండోత్పత్తి సమయాన్ని అంచనా వేయవచ్చు. కొందరు తమ డేటు బట్టి అండం విడుదలయ్యే తేదీని లెక్కించుకొని ఆ రోజు మాత్రమే కలిస్తే చాలనుకుంటారు. కానీ అది సరైనది కాదు. ఈ స్పెర్మ్ అండంతో కలవాలంటే ఋతుచక్రం ప్రారంభమైన 8 days అంటే 8వ రోజు నుంచి కలయికలో పాల్గొనాలి. 10వ రోజు నుంచి ఓవులేషన్ టెస్ట్ చేసుకోవాలి. ఈ కిట్స్ బయట దొరుకుతుంటాయి. ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ లానే యూరిన్తో చేసుకోవచ్చు. లుటనైజింగ్ హార్మోన్ స్థాయిలు పెరిగితే ఎగ్ అనేది విడుదలవుతుందని సూచన. ఇది పాజిటివ్ వస్తే 10, 11, 12 రోజుల్లో కంపల్సరీ కలయికలో పాల్గొనాలి. ఒక డేట్ 13 రోజు వదిలేసి 14th రోజు మళ్ళీ కలుసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు 18th రోజు వరకు కలయికలో పాల్గొన్నట్లయితే చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. దీన్నే స్పెర్మ్ మీట్ ఎగ్ ప్లాన్ అంటారు. దీనికి అనుగుణంగా ఆ రోజుల్లో సెక్స్లో పాల్గొన్నట్లయితే వీర్యం అండంతో అంటే స్పెర్మ్ అనేది ఎగ్తో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ డేట్ నుంచి 8 నుంచి ప్లాన్ వేసుకోవాలి. 12th వరకు సెక్స్లో పాల్గొంటూ ఒక 13th రోజు గ్యాప్ ఇచ్చి 14th రోజు మళ్ళీ 8 to 18th వరకు మీరు కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే ఖచ్చితంగా 100% కాకపోయినా 90% రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఏంటంటే అండం విడుదలకు ముందు నుంచే కలయికలో పాల్గొనడం వల్ల వీర్యం అండంతో గర్భాశయంలో ప్రవేశిస్తుంది. అంటే స్పెర్మ్ అనేది గర్భాశయంలో ఉంటుంది. ఇది అక్కడ 2 to 5 days వరకు జీవించే ఉంటుంది. కాబట్టి వరుస రోజుల్లో కలిస్తే అండం విడుదలయ్యే రోజు వరకు దాంతో కలవడానికి వీర్యం సిద్ధంగా ఉంటుంది. తద్వారా ఫలదీకరణ సులువు అవుతుంది. అలా కాకుండా ఋతుచక్రాన్ని అంటే ఈ డేటును బట్టి లెక్కించుకొని అండం విడుదలయ్యే రోజు మాత్రమే పాల్గొన్నట్లయితే వీర్యం అండంతో కలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అండం యొక్క జీవితకాలం అంటే ఎగ్ యొక్క జీవితకాలం 24 hours మాత్రమే ఉంటుంది. కాబట్టి పద్ధతి ప్లాన్ ప్రకారం చేసుకున్నట్లయితే ఈ ఫెర్టిలిటీ యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా పెరుగుతుందని ఎక్స్పర్ట్ చెబుతున్నారు. అయితే ఇది ఋతుచక్రం క్రమంగా అంటే సర్కిల్ అనేది కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఉన్నవారికే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకవేళ ఈ సర్కిల్ అనేది ఋతుచక్రం సరిగా లేనట్లయితే అండం విడుదలయ్యే తేదీని డాక్టర్ సలహా మేరకే గుర్తించి దాని ద్వారా కలయిక చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రెగ్నెన్సీ కొరకు ట్రై చేసే ఉమెన్స్ ప్రీనేటల్ విటమిన్ తీసుకోవాలి. అయితే శిశువు అంటే కిడ్నీ యొక్క మెదడు వెన్నుముకలో పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి అవసరమైన విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ వంటివి రోజు కనీసం 400 micrograms తీసుకోవాలని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అయితే బరువు కూడా ఈ ఫెర్టిలిటీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మహిళలు బరువు విపరీతంగా అంటే ఒబిసిటీ ఉన్నట్లయితే ఈ అవకాశం అనేది సన్నగిలుతుంది. కాబట్టి ఫిట్నెస్పై దృష్టి సాధించాలి ఫ్రెండ్స్. గర్భధారణ వయసు కూడా ఎఫెక్ట్ చూస్తుంది. 35 years లోపు వాళ్ళకైతే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, దాటినట్లయితే తగ్గిపోతుంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్, ఇది మీకు బోరింగ్గా ఉండవచ్చు, కాకపోతే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో.
కాకపోతే డాక్టర్ సలహా మేరకు ఏదైనా ఉపయోగించగలరు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.